పని 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 చేస్తే కదా కూలిస్తాడు. పనివాడు జీతానికి నువ్వు పని బాట లేకుండా ప్రభువా నాకు ఆశీర్వాదం ఇయ్యా, నాకు కృపనియ్యాయి అంటే పాపం నవ్వుకుంటా ఉంటాడు ఆయన. ఒరే ప్రార్థన లేదే, నాకు కృతజ్ఞత లేదే, స్తోత్రాలు లేవే, ఎట్ట అడుగుతారు? ఏ మొహం పెట్టుకొని అడుగుతారా? ఆల్రెడీ అప్పు నాకు వీళ్ళు, మరలా వచ్చి అప్పు అడిగితే ఎట్ట అడుగుతారు వీళ్ళు అని ప్రభు నవ్వుకుంటాడా? నవ్వుకోడా? అంగట్లో ఇస్తూ తెచ్చుకోవాలి మనం, అప్పుడే కదా ఖాతా ఏర్పడుతుంది. ఎప్పుడు అప్పు అడిగితే మరలా చెప్పేందుకు మనకు అసలు వద్దు. నా మాటలు మీకు బాధ కలిగించినా నా అర్థాన్ని మీరు వెతకండి. ఇప్పటికే బాకీ, మనం ఏం చేయకపోయినా ప్రభు మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ టైంలో మరలా ప్రభు నన్ను కాపాడంటే ఎట్లా ఉంటుంది? అది దేనికి పనికిరాని వాళ్ళు కూడా పాట పాడేది ఏం తెలుసా? నీ కృప నిత్యముండును ఉంటుంది. నీకు కాదు ఎవరికో. నువ్వు వద్దు ఆ పాట పాడబాక, అసలు తప్పు అది. అసలు ఒక అచ్చిన ముక్క ప్రార్థన రానోళ్ళు, కుటుంబంలో నిలువు మోకాళ్ళ మీద ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయలేని వాళ్ళు కూడా నజరేయుడా అలాగున ప్రభు నాకు తోడుగా ఉంటావా అంటే అపవాది నవ్వుకుంటా ఉంటాడు. మధ్యాకాశంలో పౌలు గారు చెప్పినట్టు మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ప్రధానులతోనూ దోతలతోనూ మనం పోరాడుతున్నాం అంటాడు కదా తెసలోనిక సంఘంతో మాట్లాడుతూ. అలా నవ్వుకుంటా ఉంటాడు వాడు. ఒరే మీరు ఎట్టా ఆశీర్వదించబడతారనుకుంటున్నారు? ఎందుకురా ఈ పాటలన్నీ? అవి ఏమో జీవం కలిగిన పాటలు, పరిశుద్ధత లేని మీ నోట వెంట ఈ పాటలు ఏంట్రా బాబు అని. ఇప్పుడు యెహోవా తనని ఎడబాపిన సంగతి సౌలు కూడా తెలియకుండా పారిపోతా ఉన్నాడు. అరే ఇప్పుడు దాకా కృప ఉందనుకున్నానే, ఏంటి మనం యుద్ధంలో ఓడిపోతున్నామని తీరు చూసుకునే లోపల ఫిలిస్తీయుల నుంచి పైన పడిపోయారు. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి తనకై తానే హత్య చేసుకునే స్థాయికి దిగజారిపోయాడు. అయితే ఇప్పుడు నేను ముగించబోయే ముందు చెప్పే మాట ఏంటి తెలుసా? చదవండి. ఆ తర్వాత రాజు అయినటువంటి సౌలు, అతని కుమారులు యోనాతాను, అబినాదాబు, తర్వాత మెల్కీషువా అను సౌలు యొక్క కుమారును హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములు మోయమనితో చెప్పగా అతడు భయము చేత అలాగా చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకు